తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా పలు కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎవడెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఈ ప్రభుత్వం మీద శాపం పెట్టినా పెడబొబ్బం పెట్టినా ఏడ్చినా గీ కొట్టినా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా మాది ఫామ్ హౌస్ పాలన కాదు, ప్రజాపాలన. మేము ప్రజల మధ్యన ఉండి ప్రతిరోజు పారదర్శకంగా పనిచేస్తున్నాం. మీలాక మేము ఫామ్ హౌస్కు పరిమితం కాలేదని చెప్పి పలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు కల్వకుంట్ల కుటుంబం మీద చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గత 60 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా దాదాపు 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేసి కేవలం 69,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే కల్వకుంట్ల కుటుంబం ఒకే ఒక కుటుంబం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి కుంభకర్ణునిలాగా, బకాసురునిలాగా, దుర్యోధనునిలాగా మారి 1000 కోట్ల రూపాయల అప్పులు చేసి దగ్గర 8.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి చిప్ప చేతికిచ్చి ఫామ్ హౌస్లో వండుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సంచలనమైనటువంటి ఆరోపణలు. ఇవి ఆరోపణలు కాదు, నిజం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మిగులు బడ్జెట్తోని బంగారు తెలంగాణ రాష్ట్రం కింద మీ చేతిలో పెట్టిపోతే హైదరాబాద్ మహానగరంతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఇస్తే అప్పులు చేసి చిప్పలు చేసి చిప్ప చేతికిచ్చి యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటా ప్రతి ఊరున బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మొత్తం తాగుబోతులని తిరుగుబోతులని తయారు చేసినటువంటి ఘనత మీదే అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మనం ఒకసారి తీసుకున్నట్లయితే చూడొచ్చు. ఒకసారి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల తదితరులు. కేసీఆర్వి బెల్ట్ బజార్లు, మావి రైతు బజార్లు. కేసీఆర్వి బెల్ట్ బజార్లు, మావి మాత్రం రైతు బజార్లు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఏ మాట కామాట మరొక ఉడతా పంజాబ్ కాకూడదు, ఈ తెలంగాణ రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తు నాశనం కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా డ్రగ్స్ కావచ్చు, కొకాయిన్ కావచ్చు, గంజాయి కావచ్చు, వీటన్నిటిని పాలదోలడానికి ఎన్ని పైసలైనా ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. చూసినాం మనం ఇటీవల పేద మధ్యతరగతి పిల్లలు చదువుకోవడానికి అత్యాధునిక అంగులతోని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కూల్స్ కావచ్చు, ఇవన్నిటిని తీసుకొని వచ్చి ఒక నాణ్యమైనటువంటి విద్యని కూడా అందిస్తున్నాడు. అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తాగుడు కల్చర్ పెట్టిండు కేసీఆర్. తాగుడు కల్చర్ పెట్టిండు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి. అన్ని కల్చర్లను నాశనం చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏకైక కల్చర్ తాగుడు కల్చర్ని తీసుకొచ్చిండని మాత్రం చెప్పిండు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు. మేము బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నాం, వాళ్ళు పెట్టి పోయిన బకాయిలన్నిటిని మేము కట్టుకుంటా వస్తున్నాం. రైతుల కోసం వాళ్ళు నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తే మేము 6,000 కోట్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు పెట్టినాం. కేవలం ఈ ప్రజాప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం ఏకంగా 1,75,000 కోట్ల బడ్జెట్ని ఖర్చు చేసినటువంటి ఘనత మాది అని చెప్పి కూడా డంకా బజాయించి అయితే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కావాలంటే రైతుల కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 ఏళ్లలో మీరేం చేశారో 2.5 ఏళ్లలో మేమేం చేశామో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. ఒక ఆయన సీఎం రాజీనామా చేయాలంటున్నాడు. నీ అయ్య జాగిరా, గడిల ముందు బానిసలమా? హరీష్ రావు ఎందుకు రాజీనామా చేయలే? ఎందుకు రాజీనామా చేయాలి? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా
5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తారు సన్నాసులారా? ఏమి అయ్యే జాగిరి అనుకుంటున్నారా ఎప్పుడు పడితే అప్పుడు కలుపుకొని తాగడానికి? హరీష్ రావు నీకే చెప్తున్నా, నీకు నిజంగానే సిగ్గు శరం ఏమని ఉంటే, నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే, కొంతమంది ఊడిపోయినరు. 2 ఉప ఎన్నికలు వస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇది అంతా పక్కన పెట్టు. నీ దగ్గర 29 మంది 30 మంది ఎంతమంది ఉంటారు కదా పోయిన వాళ్ళు ఓంగా, వాళ్ళందరినీ రాజీనామా చేయించా. వాళ్ళందరినీ రాజీనామా చేయించి నువ్వు నిజంగానే మగపిల్లానివి అయితే, నీకు సిగ్గు శరము సీము నెత్తుర, నువ్వు నిజంగానే అంత పీకుడు కానివి అయితే, నీ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థుల్ని మొత్తం రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్దాం. నిజంగా ఒక్క సీటు కోల్పోకుండా గెలువు. ఇక నీవు ఏదంటే అదే. ఎందుకు ఓవర్ యాక్టింగ్? ఎందుకు రాజీనామా చేస్తారు? మీ తాతల జాగిరి కాదు కదా. ప్రజాస్వామ్యం 5 ఏళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. అరుంధతి సినిమాలో పశుపతిలా కేసీఆర్ను ఫామ్ హౌస్లో రైతులు బంధించిండ్రు. 9 రోజుల్లోనే 9,000 కోట్ల పెట్టుబడి సాయాన్ని చెల్లిస్తామని వెల్లడి. శిల్పకళా వేదికలో మంత్రులతో సీఎం మంత్రులతో కలిసి రైతు భరోసా నిధుల రిలీజ్. శిల్పకళా వేదికగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలను అన్ని చేయడం జరిగింది. ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే ఒక్కసారి వినండి. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. అక్షరాల 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 69,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి మళ్ళీ లేవ్వడానికి కూడా అవకాశం లేకుండా 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పి నేను వచ్చినాక మొన్ననే కదా సర్పంచులైంది. 30 నెలల నుంచి సర్పంచులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసి ఎంపీటీసీలు ధర్నాలు చేసి ఆ బిల్లులు వస్తలేవు. అకాయ పెట్టిందేమో బకాసూరు అత్త పాపమేమో నా మీద పడ్డది. నేనేమన్నా ఫామ్ హౌసా? ఇప్ప కచ్చలు వేసుకొని లోపల ఉన్నా నేను ఎప్పుడన్నా షేర్వాణి వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకైతే తెలుస్తుంది. లోపల పనీర్కు పొక్కలే ఉన్నాయి, డ్రాయర్ కు పొక్కలే ఉన్నాయి, అగ్గి లేనే లేదు. ఈయన షేర్వాణి వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? చంద్రశేఖరరావు దెబ్బకు బికార్లుగా మారినాం. అప్పులు చేసుడే కాదు అడ్డగోలుగా తప్పులు కూడా చేసి ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీ పోతే ఇజ్జత్ లేదు, గల్లీ పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏమడుగుతాడో అన్నట్టుగా తప్పించుకెళ్ళే పరిస్థితి ఉంది. ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు ఈ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఏ సన్నాసన్న ఉచిత కరెంటు మాది అన్నాడంటే మా అక్కలు సీపర్ కట్ట మలిపి కొడతారు. వాళ్ళ గుడ్డొచ్చంట ఓడిని బెదిరించిందంట. ఈడెవడో వచ్చి మేము ఇచ్చిన ఉచిత కరెంటుకు ఈ ఖాతాలో రాసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అన్నాడు. తాటి చెట్టు లెక్క అయిన కానీ తలకాయ లేనట్టుంది చెప్తా ఉంది. చెట్టు లెక్క ఎరిగితే సరిపోదు, అందులో ఆవగించినంత గుజ్జు ఉండాలని పెద్దలు చెప్పారు. రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఓట్లు అలేశ్వర నీళ్లతో పండించిన కథలు చెప్తారు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కాశీ మజిలీ కథలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? చివరికి అన్ని కథలు విన్న తర్వాత గొంతులు తెచ్చి బంధించి బకాసూరుని తీసుకొని ఫామ్ హౌస్ లో కట్టేసి రైతు వెళ్ళకుండా నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని అసలు లేదు, మిత్తి లేదు, చేతిలో అప్పు చేతిలో సిప్పని నెత్తి మీద అప్పు మిగిలిచిపోయింది. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిందా? సందుల బెల్ట్ షాపులు బుడ్డి షాపులు తెచ్చిపెట్టి సందుల 7వ తరగతి చదివేతో కూడా చేతులు బుడ్డి చేతిలో పట్టించి పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసింది చంద్రశేఖరరావు చూసి. మా అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు. గల్లీలో తిరిగి పెళ్లి పెద్దలు చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరినాడు పెళ్లి పెద్దలు చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా లేదా వ్యవసాయం చేస్తాడా లేకపోతే నౌకరు చేస్తాడా? వీడు ఎంత సమర్థుడని పిల్లని ఇస్తాం కానీ పెళ్లి పెద్ద కట్టోడు పెళ్లి పెద్ద చూసి పిల్లని ఇవ్వమంటే సప్పు తీసుకొని కొడతారు వాళ్ళు సంసారం చేయకపోతే. ఆయన వచ్చి చెప్తాడు వచ్చేది మాదే, ఏది వచ్చేది మీది పల్లీలో పట్టించాలి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు అస్తారు. అది తీసి ఆడబిడ్డలకు పందు పెట్టురని ఆటో డ్రైవర్లకు తీసుకొచ్చి మీ మీద ధర్నా చేపి ఇరుగుతుంది అని చెప్పిన ధర్నా చేపించిన మా అక్కల దగ్గర పోయారంటే ఇరుగుతుంది దేశాలు ఏ కూర మూసుకొని ఇంటికి పోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయి దుర్మార్గుడు కూడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ నీ సట్టకుని కొడుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీ లాగా జిరాక్స్ సెంటర్లు అమ్ముకున్న దుర్మార్గుడు రాజీనామా చేయి నువ్వు దిగిపో. అయ్యా జాగిరా దిగిపోనికే తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమైనా బానిసలం అనుకుంటున్నావా? బిడ్డ దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నావా? అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది ఇదే సిగ్గులేనోడు ఎవడని ఉంటారా? ఏం బతికే బతక అది కూడా బతికేనా? నేను
నా మొగుడు మాట్లాడుకున్నా కూడా ఈ దుర్మార్గులు విన్నారు. ఎందుకంటే సిగ్గులేని బతుకు బాయిల దొరికి సావక అంతకంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటదా? ఈ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతా. పాపాల బైరోడంట ఫామ్ హౌస్ లో ఉన్నాడంట మళ్ళీ రావాలన్నాడు. ఇది వీళ్ళ జాతి వీళ్ళ నీతిగా చూసినావే రేవంత్ రెడ్డి రైతులకు పంగనామం పెడుతున్నా. అరే పంచమాలనోడా వాన వడదురా అని నేను చెప్తున్నా. తప్పుడు ప్రచారం నోరు తెలిస్తే అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు. బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసి వస్తారు. మీరు ఈ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని. అసలు చూడు ఒకని మించినోడు ఒకడు. ఆయన అమ్మ ఒకనికి 100 వానికి 110 మార్కులే అని చెప్తుంది అబద్ధాలు. అతనికంటే కనుడు అంతంటే మళ్ళా అన్నాడు ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటి తెలియదు. ఈ అమ్మాయి పిల్ల కొరనాయాలు ఇద్దరు వాళ్ళు ఇచ్చినాడు బతుకమ్మ సీరియల్ అయితే తులసేన్ కాడ పిల్లలకు భయపడడానికే కట్టేది. ఏది చూసినా వద్దు 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 అని ఒర్లు వద్దులాగా తయారై అన్నమాట. దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిందా? ఆ పశుపతిని బంధించిరా అటనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతి మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల పూతు బంగళాలేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బంధించిన పశుపతి మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల పూతు బంగళాలేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటికి రానిచ్చేది లేదు. అంతేనా? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కుటుంబం మీద పలు ఆసక్తికరమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలనతో మాత్రం ముందుకెళ్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇక అది ఎట్లుంటే ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడంట. ఏమంటున్నాడు? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఢిల్లీలో మిషన్ అంట. కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైంది. నితిన్ నబీన్ అంట ఢిల్లీలో ఏదో మిషన్ రన్ చేస్తున్నారంట. మరి ఏమనుకుంటున్నాడు ఈయన తెలియదు కానీ ఢిల్లీలో మిషన్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఏం కాదు. ఉత్తర భారతదేశం ప్రజల్లాగా దక్షిణ భారతదేశం ప్రజలు అమాయకులు గారు. కర్రు కాల్చి వాత పెడతారు. గత 12.5 సంవత్సరాలుగా ఈ దేశాన్ని మోడీ పరిపాలించుకుంటా ఏ రకంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిండో ఈ దేశ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా నితిన్ నబీన్? ఎందుకు ఓటేస్తారు తెలంగాణ ప్రజలు? మూసీ రివర్ ఫ్రంట్ను డెవలప్ చేసుకుంటామంటే నిధులు ఇవ్వరు. మెట్రో విస్తరించుకుంటామంటే నిధులు ఇవ్వరు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇవ్వరు. ఆ మహారాష్ట్రను ఒప్పించి 1500 ఎకరాల భూమి ఇప్పిస్తే తమ్మిడి అటు దగ్గర ఒక ప్రాజెక్టు కట్టుకుంటామంటే దాన్ని కూడా పట్టించుకోరు. త్రిపుర రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడిగితే తిరిగి దేనికి అయినప్పుడు మీకు మేము ఎందుకు ఓట్లేయాలి? ఈ తెలంగాణ మీ తాతల జాగిర్ అనుకున్నారా? ఎందుకు వేస్తారు? తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. నితిన్ నబీన్ గుర్తుపెట్టుకో. ఏదో ఉత్తరప్రదేశ్ ప్రజల్లాగా బీహార్ ప్రజల్లాగా ఇక్కడ ఏం అమాయకులు గారు. చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ ఇది. నిజాం రజాకర్లనే తరిమినటువంటి గడ్డ. మీ ఢిల్లీ నుంచి ఎవడో వచ్చి ఇక్కడ కాకమ్మ కబుర్లు చెప్తే వినడానికి ఇక్కడ ఏం అమాయకులు లేరు. ఇంకోటి ఏమంటాడు ఈయన?